వచ్చిన రాష్ట్రం ఇది. ముల్కీ ఉద్యమ పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ కనీసం జాబ్ క్యాలెండర్ అనే మాటను ఎక్కడ ఉచ్చరించలేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి గారు అట్లాగే మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సహకారంతో ఈరోజు జాబ్ క్యాలెండర్ ని మేము ముందుకు తీసుకొచ్చాం. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకి యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం వైపు నుంచి మేము కృతజ్ఞతలు అట్లాగే అభినందనలు వ్యక్తం చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కనీసం జాబ్ క్యాలెండర్ అనే పదాన్ని ఎప్పుడూ ఉచ్చరించని, జాబ్ క్యాలెండర్ కాన్సెప్ట్ తెలియని హరీష్ రావు అట్లాగే కేటీఆర్ గారు వాళ్ళ భూమి కింద కంపించినట్టుగా, భూమి కుంగిపోయినట్టుగా నిన్న రాత్రి నుంచి చీకటితో చింతులేస్తూ తెల్లవారుజామున కూడా అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు భారతదేశంలో కనిపించే 28 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మాత్రమే ముల్కీ పునాదుల మీద స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగాలు తప్పనిసరిగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి నినాదంతో సుదీర్ఘకాలం పోరాటం జరిగితే ఆ పోరాట ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు, ఒక దశాబ్దానికి పైగా పరిపాలించిన వీళ్ళు ఎన్నడూ కూడా నిరుద్యోగి అనే మాట మాట్లాడలేదు. ఒక ఆయన అమాలి బస్తాలు పోయాలన్నాడు, ఇంకో ఆయన పకోడీలు వేసుకోవాలన్నాడు, ఇంకో ఆయన జాబులు ఎక్కడున్నాయి, మొత్తం జాబులు మేమే ఇచ్చేసినాం కదా ప్రకటన చేసిండు. ఈ రోజు ఎప్పుడైతే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించామో వాళ్ళకి పునాది లేకుండా ఒత్తుకుంటా ఉన్నాము. మేము హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014 టైంలో ఎన్ని ఇక్కడ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి? మనకప్పుడు గోల్కొండ కోట మీద త్రివర్ణ పతాకాలు ఎగరేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,00,000 ఉద్యోగాలు ప్రామిస్ చేసిన తర్వాత నిజంగా మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? మీరు ఇచ్చిన ఉద్యోగాలు కూడా లీకేజీలు, ప్యాకేజీలతోటి ఎన్ని జీవితాలు డ్యామేజ్ అయిపోయినాయి? ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు? ఈ రోజు తెలంగాణ భారతదేశంలో నిరుద్యోగుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నది. ఆ నెంబర్ 1 స్థానానికి పునాదులు వేసి గట్టిగా సిమెంటింగ్ చేసింది మీరు కదా. ఈ రోజు కనీసం సిగ్గు లేకుండా, కనీస జ్ఞానం లేకుండా, కాన్సెప్ట్ లేకుండా మీరు మాట్లాడడం అనేది ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము మార్చిన తర్వాత, ప్రక్షాళన చేసిన తర్వాత ఈ బృందం కేరళకు అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో యూపీఎస్సీకి పోయి అసలు జాబ్ క్యాలెండర్ ఎట్లా చేస్తారనే విషయం మీద అధ్యయనం చేశారు. దీని వెనుక సిఎస్ గారు, మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు సుదీర్ఘంగా కసరత్తు చేసిన తర్వాత మాత్రమే జాబ్ క్యాలెండర్ బయటకు వచ్చింది. అందుకోసం జాబ్ క్యాలెండర్ అనేది మేము ఆషామాసికి ఇవ్వలేదు. మీకు జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడలేదని ఈ సందర్భంగా